ప్రైజ్లో అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ప్రభువారు ఈ నెలాఖరులో ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఏంటంటే అది నాకు ఫైనాన్షియల్ నేను మార్కెటింగ్ చేస్తాను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాను. దాంట్లో టార్గెట్స్ అవ్వాలి. నాకు అవ్వకపోతే ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇన్నాళ్ళు టార్గెట్ అవ్వదు, మరి ఏందయ్యా నాకేం అర్థం కావట్లేదు, ప్రమోషన్ వచ్చేది ఉంది, ఇంక్రిమెంట్ వచ్చేది ఉంది, ఇన్సెంటివ్ వచ్చేది ఉంది, మరి ఇవన్నీ పోతాయి ప్రభు అని చెప్పని ప్రార్థన చేస్తుంటే ఈ ఈ మాట వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీంట్లో ప్రభువారు 2 కార్యాలు చేశారు. ఒకటి, అన్యుడైన ఒక వ్యక్తికి సువార్త అందించారు. ప్లస్ నా టార్గెట్ చేపించి నన్ను సాక్ష్యంగా చూపించి అతన్ని మందిరానికి వచ్చే విధంగా చేశాడు ప్రభు. ఎట్లా చెప్తామేనండి. టార్గెట్ అవ్వలేదు 30వ తారీఖు అవ్వకపోతే ప్రభు నేను కొంచెం టెన్షన్ పడతా ఉన్నా. నెల్లూరు నుంచి మా కొలికి ఫోన్ చేసి ఏందన్నా ఇట్లా టార్గెట్ అయిపోయిందంటే, అవి అవ్వలేదు, ఇంకా టార్గెట్ అవ్వలేదు, చూస్తున్నాను అయ్యేటట్లేదు అని కొంచెం టెన్షన్లో ఉన్నా. ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఏం చేస్తున్నావు అన్నా. నేను చర్చిలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. చర్చిలో ఉంటే ఎట్లా అయింది, నువ్వు బయటికి వెళ్ళాలి కదా, బయటికి వెళ్ళకుండా నీకు టార్గెట్ ఎట్లా అయింది అన్నాడు. ఏదైనా నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు చేసి పెడతాడు, టార్గెట్ చేస్తాడని చెప్పని నేను మనసులో బాగా ఫిక్స్ అయ్యి అతను ఫోన్ పెట్టేసిన తర్వాత అరగంటకే నా టార్గెట్ అయిపోయింది. అయిపోయేకి గంట తర్వాత అతను ఫోన్ చేశాడు నెల్లూరు నుంచి. ఫోన్ చేసి ఏందన్నా అయిపోయిందంటే, అయిపోయిందన్న. అదేందన్నా ఎట్లా అయిపోయిందంటే, దేవుడు చేశాడు, దేవుడు ప్రార్థన చేశాను, దేవుడు చేశాడు, అయిపోయిందన్న. అతను ఆశ్చర్యపోయాడు. అరే నిజంగా నువ్వు నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడన్నా, నువ్వు ప్రార్థన చేస్తేనే వెంటనే కార్యం చేశాడు, చాలా గొప్పవాడన్నా, నా గురించి కూడా చెయ్యన్నా, నేను వెళ్తానన్నా, మందిరం ఎక్కడుందో చెప్పన్నా, నేను ప్రార్థన చేసుకుంటానన్నా, నా జీవితం కూడా బాగుపడాలన్నా అని చెప్పని అన్నాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు మాట చెప్తానంటండి, ఇప్పుడు ప్రభువారు గొప్పవారు, చాలా గొప్ప ఆయన నేను ప్రార్థన చేసినా వింటున్నాడు, మీరు ప్రార్థన చేసినా వింటాడు, ఎవరు ప్రార్థన చేసినా వింటాడు. అంటే మనం ఏదైనా సరే అన్యులకి దేవుడిని పరిచయం, దేవుడి గురించి సిగ్గుపడకూడదు. వాళ్ళకి చెప్పడానికి సిగ్గుపడ్డామా చాలా తప్పదు. ఎందుకంటే ఈరోజు బైబిల్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తే ఎవరైనా చూసి బైబిల్ పట్టుకున్నాడు ఏంద్రా బాబు అంటారేమో అని చెప్పి కూడా బైబిల్ తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. ఇంకొకటి, యేసు ప్రభు అంటే కొందరికి ఆయన పరిమితం అని చెప్పని ఈయనని ప్రభువాన్ని ఎక్స్పోజ్ చేస్తే మనం వాల్యూ తగ్గిద్దామని చెప్పని ఆయన ఎక్స్పోజ్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది క్రైస్తవ్యంలో. కాదు ప్రభువుని ఎక్స్పోజ్ చేయండి, ఏ విధంగా ఎక్స్పోజ్ చేయండి. వాట్సాప్లో స్టేటస్ పెట్టడం కానీ, లేకపోతే మీ రింగ్ టోన్లో ప్రభు పాట పెట్టుకోవడం కానీ, లేకపోతే మీ ఈమెయిల్లో ప్రభువారి ఫోటో పెట్టడం కానీ, వాట్సాప్ డీపీలో ప్రభువారి ఫోటో పెట్టడం కానీ, లేకపోతే వాక్యం పెట్టడం కానీ, ఇట్లా ప్రతి విషయంలో ప్రభువుని హైలైట్ చేయాలి. మనం ప్రభువుని ప్రతి విషయంలో గణపరచాలా, ప్రభువుని ప్రతి విషయంలో మహింపరిస్తే ఆయన ఎక్స్పోజ్ అవుతుంటాడు. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా సపోజ్ కాలర్ ట్యూన్ ఉందనుకోండి, రింగ్ టోన్ ఫోన్ చేస్తారు ఎవరన్నా, మనం ఫోన్ చేసినప్పుడు ట్రూ కాలర్లో మన పేరు వస్తుంది. జీసస్ ఈజ్ ద లైఫ్ అని చెప్పి ఒక దాంట్లో పెట్టండి కాలర్ ట్యూన్లో, లేకపోతే డీపీలో దేవుని వాక్యం పెట్టండి, లేకపోతే స్టేటస్లో దేవుని పాటలు దేవుని వాక్యం పెట్టండి, లేకపోతే ఫోన్ రింగ్ కాలర్ ట్యూన్లో వస్తుంటే కాలర్ ట్యూన్లో దేవుని పాటలు పెట్టండి. ఇట్లా ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ముందుకు నెడితే, దేవుని హైలైట్ చేస్తే